నీలిమ గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున మద్యం ధరలు బగ్గుమనేవి. ఎందుకంటే జే ట్యాక్స్ పేరుతోని పెద్ద ఎత్తున కంపెనీల దగ్గర ఆ రోజున వసూలు చేసి కప్పం కట్టిన నేపథ్యంలో వారందరికీ మద్యం ధరలు అందుబాటులో లేకుండా ఉండేవి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పాపులర్ బ్రాండ్లు అన్నీ కూడా వాటి ధరలు తగ్గిస్తూ వస్తున్నాయి కదా. ఎందుకంటే ఇప్పుడు జే ట్యాక్స్ అటువంటి ట్యాక్సులు లేని నేపథ్యంలో వరుసగా మద్యం ధరలు కూడా తగ్గిస్తూ వస్తున్నాయి కదా ప్రముఖ కంపెనీలన్నీ కూడా. చూద్దాం. జగన్ ప్రభుత్వం దిగిపోవడంతో జే ట్యాక్స్ కూడా పోయింది. దీంతో ఏపీలో మద్యం ధరలు తగ్గాయి. జే ట్యాక్స్ కు మద్యం ధరలకు సంబంధం ఏంటి అంటే, గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో మద్యం అమ్ముకోవాలంటే ఏ కంపెనీ అయినా అప్పటి ప్రభుత్వ పెద్దలకు కప్పం కట్టాల్సిందే. ఒక్కో లిక్కర్ కేసుపై 200 నుంచి 250 రూపాయలు, బీరు కేసుపై 100 రూపాయలు చొప్పున కంపెనీలు కమిషన్లు చెల్లించాయి. దాదాపు 4.5 ఏళ్ల పాటు ఈ కమిషన్ల దందా కొనసాగింది. వైసీపీ పెద్దలు అడిగిన కప్పం కట్టిన కంపెనీలకే అప్పట్లో ఆర్డర్లు వచ్చాయి. ఇక కమిషన్లు ఇచ్చినందుకు బదులుగా ఆయా కంపెనీలకు ప్రభుత్వం చెల్లించే రేట్లు పెంచారు. అలా పెంచిన మొత్తాన్ని కంపెనీలు ఆ చేత్తో తీసుకొని ఈ చేత్తో తాడేపల్లి ప్యాలెస్ కు పంపాయి. ఇలా 3,100 కోట్లను కమిషన్ గా మళ్లించినట్లు కూటమి ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేస్తుంది. మ్యాన్షన్ హౌస్ బ్రాందీ క్వార్టర్ ధర 220 నుంచి 190 రూపాయలకు తగ్గింది. అదే బ్రాండ్ హాఫ్ బాటిల్ ధర 440 నుంచి 380 రూపాయలకు, ఫుల్ బాటిల్ ధర 870 నుంచి 760 రూపాయలకు తగ్గింది. రాయల్ ఛాలెంజ్ సెలెక్ట్ గోల్డ్ విస్కీ క్వార్టర్ ధర 230 నుంచి 210 రూపాయలకు తగ్గింది. ఇక ఇదే బ్రాండ్ ఫుల్ బాటిల్ ధర 920 నుంచి 840 రూపాయలు కూడా తగ్గింది. ఈ యాంటిక్విటీ బ్లూ విస్కీ ఫుల్ బాటిల్ ధర 1600 నుంచి 1400 రూపాయల వరకు తగ్గింది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ఏపీలో మద్యం ధరలు నియంత్రణలోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సంబంధించి కూటమి ప్రభుత్వం నూతన పాలసీని ఏర్పడింది. ఇంత ముందులాగా ఇష్టానుసారంగా వైన్ షాపులు కావచ్చు, బార్లు కట్టపడటం కాకుండా పూర్తిగా లాటరీ పద్ధతిలో పూర్తి పారదర్శకంగా కేటాయింపులు చేసింది. ఈ నేపథ్యంలో గతంలో లాగా లోకల్ తయారీతో వారి వైసీపీ కనుసంలో లాగా నాశక ముందు కాకుండా గతంలో ఏదైతే బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉంటాయో అదే బ్రాండ్లు మళ్ళీ మార్కెట్ లో తీసుకురావడంతో పాటు దాదాపు ప్రతి ఫుల్ బాటిల్ సంబంధించి కూడా 100 నుంచి 300 రూపాయలు తగ్గించే విధంగా ఆ చర్యలు చేపట్టింది. దీంతో మద్యం ప్రియులు కూడా ప్రభుత్వం మీద అర్థం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఎక్కడా కూడా కేవలం అనుమతి పొందిన షాపుల్లో తప్ప ఇతరులు బెల్ట్ షాపులు నిర్వహించడం కానీ అనుమతి లేకుండా అటువల్ల ఎవరైనా వ్యాపారాలు చేస్తే వారు కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పుడు సీఎం చంద్రబాబు వాదించిన నేపథ్యంలో పూర్తిగా ఈ మద్యం సంబంధించి కూడా ఇప్పుడున్న ఏర్పాటు చేస్తున్న పాలసీపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. అంతేకాకుండా ఇది గత ప్రభుత్వంతో కూడా ముందు బాబు కూడా చాలా మంది కూడా గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఈ పాలసీ సంబంధించి చర్చలు చేస్తా ఉన్నారు. గతంలో బ్రాండ్ అనేది లేకుండా కేవలం వైసీపీ అనుయాయులు జగన్మోహన్ రెడ్డి కన్సర్న్లో పనిచేసిన వారు మందు తయారు చేయడంతో పాటు నాయకుల రకం మందుల ద్వారా ఎంతోమంది ఆరోగ్యాలు కూడా కోల్పోయిన పరిస్థితి, గతంలో ఎంతమంది నిపుణులు కూడా ఆవేదన వస్తుంది సార్. ఇప్పుడు అటువంటి వాటికి పూర్తిగా నిరోధించి ఎక్కడ నాయక రకం మందు కావచ్చు లేకపోతే ఇటువంటి కేవలం బ్రాండ్లు మాత్రమే మార్కెట్లో తీసుకొచ్చేయడం, అది కూడా అందుబాటు ధరలో తీసుకురావడం ద్వారా ఆ మందు బాబులు అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్రాండ్కి సంబంధించి కూడా మరోవైపు ఎవరైతే మద్యం మానేయాలనుకున్నారో వాటికి కూడా ప్రత్యేకంగా ఈ కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యించుకోవడంతో కూడా కుటుంబ సభ్యులు ముఖ్యంగా మహిళలు అయితే వీటిని స్వాగతిస్తున్నారు. ఎందుకంటే చాలా మంది మానాలనుకున్న కూడా మానలేని పరిస్థితి, ఎలా మానాలు తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటువైపు ఒక బ్రాండ్ మెయింటైన్ చేయడంతో పాటు మందు మానాలనుకున్న వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం, అక్కడ నిపుణులను కూడా ఏర్పాటు చేయడం ద్వారా అంతేకాకుండా ఏదైతే మందు బాబు దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తారో ఆ ట్యాక్స్ రూపాయన వచ్చే ధనాన్ని వాళ్ళు మార్పు తీసుకొచ్చేందుకు ఒక వినూత్న ప్రయోగం చేయడం దేశవ్యాప్తంగా కూడా ఇది అందరూ ఆదర్శనీయంగా పాటించడం కూడా మహిళలు కోరుతున్న పరిస్థితి. ఈ అంశంపై ఒక బ్రాండ్కు సంబంధించి మందుబాబులు చర్చలు నడుస్తుంటే ఇళ్లలో మహిళలు మాత్రం తమ భర్తలు ఎలా మందు మానిపించే విధంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు మంచి ఫలితాలు ఇవ్వాలని తద్వారా వారు బాగుపడాలని కూడా ఆకాంక్షిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఈ మొత్తం మీద ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మద్యం పాలసీకి సంబంధించి అలాగే బ్రాండ్లు మార్కెట్లో తీసుకురావడం, అది కూడా తక్కువ ధర తీసుకురావడం ద్వారా అందరూ ఆనందం అయితే వ్యక్తం చేస్తారు. ఇదే సమయంలో పూర్తిగా మద్యం కూడా మానే విధంగా కూడా ప్రభుత్వం మరికొన్ని చర్యలు చేపడితే ఇది మరింత బాగుంటుందని కూడా ఎక్కువ మంది ఆకాంక్షిస్తున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్.